నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఋషి రిపోర్ట్స్లో ఒక్క అంశం మీద విశ్లేషణ మనం షేర్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇవాళ నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఉన్నాయి, అలాగే తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13న పోలింగు, జూన్ 4 కౌంటింగ్. సో జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొనసాగుతుందా, లేకపోతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా? బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఉన్న ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా? ఇది మనకి జూన్ 4న తేలిపోతుంది. మే 13 ఎన్నికైతే జూన్ 2 ఆర్ 1 చివరి ఫేజ్ ఉంది, సబ్జెక్ట్ కరెక్షన్. అది ఆ రోజున ఎగ్జిట్ పోల్లోనే దాదాపుగా అంచనా వచ్చేస్తుంది. కానీ యాక్చువల్ ఫలితాలు కోసం జూన్ 4 వెయిట్ చేయాల్సిందే. జూన్ 4 మధ్యాహ్నానికల్లా అంచనా వస్తుంది. అయితే ఇది ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు, రాష్ట్రానికి చేసేదేంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమిటి అనే దాని మీద. ఎందుకు ఇప్పుడు సడన్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద మనం మాట్లాడాల్సి వస్తుందంటే ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. 2014 రాష్ట్ర విభజన, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్గా, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఏమిటి పరిస్థితి, విడిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి, విడిపోయిన తర్వాత హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భావం, అలాగే జూన్ 2నే ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రమే మరోసారి ఆవిర్భవించింది విడిపోయిన తర్వాత. కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అనే అంశం బిల్లులో పొందుపరిచిన, రాష్ట్రం విడిపోయిక హైదరాబాద్ రాజధాని అయితే ఏంటి, కాకపోతే ఏంటి ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏమిటి? 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా చేయడానికి, పాత అమరావతి కాదు, విజయవాడ దగ్గర ఉన్న అమరావతి అని పేరు పెట్టారు దానికి. అక్కడ ఉన్న గ్రామాలకు సంబంధించి దాదాపు 33,000 ఎకరాలు ప్రొక్యూర్ చేశారు రాజధాని కోసం. ఏం జరిగిందో మనకు తెలుసు. రాజధాని ఒక ఎత్తు అయితే రాజధాని ప్రామిస్ ఏది, కేంద్ర పెద్దల ప్రామిస్, తిరుపతి సభలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ చేసిన ప్రామిస్. సరే, ఆ ప్రామిస్ ఏమైందో మనకు తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటంటే మీరు వెంటనే సమాధానం చెప్పగలరా? అమరావతి, విశాఖపట్నమా? రైట్. ఇక పోలవరం అనే దానికి జాతీయ హోదా కల్పించి లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే ఒక గొప్ప బృహత్తరమైన అది నీటి పారుదల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఏమైంది? దానికి సంబంధించి సవరించిన అంచనాలు వెళ్ళడము, ఆ అంచనాలకు సంబంధించి ఇది కాదు అని చెప్పడము. ప్రాజెక్ట్ కట్టడం ఒక ఎత్తు అయితే అక్కడ పునరావాసం కల్పించడం, అక్కడ మునిగిపోయే గ్రామాల వాళ్ళని అక్కడి నుంచి వేరే వాళ్ళకి తరలించి వాళ్ళకి పక్కా ఇల్లు ఇచ్చి అంతా రీహాబిలిటేషన్కి చాలా ఎక్కువ, దాదాపు 32,000 కోట్ల పైన దానికే అవుతుంది. సో అది ప్రాజెక్ట్ అంచనా ఏం కలిపితే 53,000 కోట్లు గత అంచనాలు. కానీ ఇప్పుడు అది ఇంకా పెరిగిపోయి ఉంటుంది. మరి పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? 2014లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి కాలేదు, 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తి కాలేదు. 2024లో ఎవరు వస్తారు, దాన్ని పూర్తి చేస్తారా? 2024లో ఎవరు వస్తారు, రాజధాని ఎక్కడ? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే విశాఖపట్నమే రాజధాని, లేదు మళ్ళీ చంద్రబాబు వస్తే విశాఖ కాదు, అప్పట్లో నేను అమరావతి రాజధానికి మొత్తం అంతా సెటప్ చేసుకున్నాను, మళ్ళీ మొదలు పెడతాను. ఇప్పటికే అక్కడ కట్టిన బిల్డింగులు ఏ స్థితిలో ఉన్నాయో, లేకపోతే చాలా మటుకు బిల్డింగ్ల మధ్యలో పనులాగిపోయాయి, రోడ్లు వేసిన చోట అంతా పక్కన పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి, అదంతా అమరావతి రాజధాని కదా, దాని మీద పుస్తకం రాయొచ్చు. ఇక రెవెన్యూ లోటు ఎంత ఉంది? దాదాపు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారమే 22,500 కోట్ల పైన రెవెన్యూ లోటు రావాలి ఆంధ్రప్రదేశ్కి. కానీ నాకు గుర్తున్నంత వరకు దాదాపు అది 10,000 కోట్ల లోపే వచ్చింది. తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేఖలు అవి రాశాక కొంత ఏదో రిలీజ్ చేస్తూ ఉన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బు రాలేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీద ఏ రాజకీయ పార్టీకైనా నిజంగానే ఒక బాధ్యత ఉందా? కేవలం వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అటు ఇటు మారుతున్నారా? ఇది అందరూ ఆలోచించుకోవాలి.
అలా అని ఏ పార్టీకి ఓటేయకుండా ఏ పార్టీని అధికారంలోకి తీసుకురాకుండా ఉండడం కుదరదు. ప్రజాస్వామ్యంలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రజల్ని చూసుకోవాలి. నేను పాలించాలి అంటలా. మనం ఓట్లేస్తున్నాం వాళ్ళకి. సో కానీ ఎందుకు ఆ ప్రామిస్‌లు ఎవరు మీట్ అవ్వట్లేదు? అయినా కూడా ధైర్యంగా పొత్తులు పెట్టుకుంటున్నారు, కూటమిలు కట్టుకుంటున్నారు, ఎన్నికలకు వెళ్తున్నారు, జనంలోకొస్తున్నారు, మభ్యపెడుతున్నారు, ఓట్లేయించుకుంటున్నారు, మళ్ళీ ప్రభుత్వంలోకి వెళ్తున్నారు. అంటే ఎవరి తప్పు అంటే ఇక్కడ ప్రజలది తప్పు. వాళ్ళది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి ఈరోజు ఒకటి చెప్తే రేపు ఇంకోటి చెప్తే మీకు ఎల్లుండి ఇంకోటి చెప్తారు. 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో అక్కడ కేంద్రంలోనూ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నారు. మరి ఏం చేయగలిగారు? ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ప్రత్యేక హోదా విషయంలో ఇది ప్రధానమైన అంశం. ప్రత్యేక హోదా అనేది బిల్లులో పెట్టకుండా జస్ట్ నోటి మాట ప్రామిస్. అప్పటి రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ చేసిన ప్రామిస్, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. దాన్ని బిల్లులో పెట్టించలేకపోయారు. చట్టం కాలేదు అది. ఈ రోజుకి ప్రత్యేక హోదా లేదు. అసలు ప్రత్యేక హోదా కావాలా? వద్దా? ప్రత్యేక ప్యాకేజా? ప్రత్యేక ప్యాకేజీకి స్పెషల్ పర్పస్ వెహికల్ ఉండాలి. ఆ వెహికల్ లేదు, ఆ డబ్బు ఇవ్వలేదు. నో 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 మాకు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నో 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 చంద్రబాబు నువ్వు జగన్ ట్రాప్లో పడుతున్నావని అప్పటి మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడం. ఎన్ని ఎపిసోడ్లు అండి, ఎన్ని డ్రామాలు చూసాము. ఈ రోజుకి 2024 ఎన్నికలు నెల రోజుల ముందు మనం మాట్లాడుకుంటున్నాం, సరిగ్గా 40 రోజుల ముందు. ప్రత్యేక హోదా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? రాలేదు. పోలవరం పూర్తయిందా? పూర్తవలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారా? ఇవ్వలేదు. రెవెన్యూ లోటు పూడ్చారా? పూడ్చలేదు. దుగరాజపట్నం ఓడరే వచ్చిందా? రాలేదు. అక్కడెక్కడో రామాయపట్నం అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇంకటేదో కడప ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా? ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు స్టీల్ ప్లాంటే విశాఖపట్నం ఉంటుందా, ప్రైవేట్ పరం అయిపోతుందా అనే సందిగ్ధావస్థ, దాని మీద పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా కారిడార్లని, అవని, యూనివర్సిటీలని ఏదో ఒక 100% చెప్తే ఏదో 10, 15, 20% అయ్యింది. దానికే బీజేపీ పెద్ద లక్షల కోట్లు ఇచ్చామని వాళ్ళకంటే కోపం వచ్చేస్తుంది. లక్షల కోట్లు ఇచ్చామని ఇలా రకరకాలుగా వాళ్ళ వ్యాఖ్యలు. సో ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకుల మాటలు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పార్టీలు అధికారంలోకి రావడం కోసం మాత్రమే ప్రజల్ని ఏమార్చడానికి చెప్తారు. దాన్ని డెలివరబుల్స్ ఏంటి, ఏం ప్రామిస్ చేశారు, ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు, దాని ఆధారంగానే ప్రశ్నించాలి, దాని ఆధారంగానే ఓట్లు వేయాలి. మీరు అనొచ్చు మరి ఎవరూ చేయట్లేదు, ఎవరికి ఓటు వేయాలి అంటే ఆలోచించుకోవాలి మనం. దెర్ ఇస్ ఏ ఆప్షన్ నోటా, నన్ ఆఫ్ ది అబవ్. కానీ ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. నేను మీకు అందరూ వెళ్ళి నోటాకి వేసేయండి, ఏ పార్టీని గెలిపించద్దని చెప్పట్లా. కండిషన్స్ పెడదాం. ఇవాళ సపోజ్ కూటమిలోకి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ప్రామిస్ తోటి కూటమిలోకి వెళ్ళారా? లేకపోతే పోలవరం నిధులు ఇదిగో పలానా లోపిస్తాను గెలిచాక అనా? లేకపోతే ఏంటి? ఏ ప్రాతిపదిక లేదు. కేవలము రాజకీయ ప్రాతిపదిక. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఒక్కటి ధీటుగా ఎదుర్కోలేదు. ఆ పార్టీని ఓడించి గవర్నమెంట్లోకి రాలేదు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేశారు. జనసేనలో పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు ఏమన్నారు? వాజ్పేయిని లడ్డూలు ఇస్తారా, అది ఇదని అన్నారు బీజేపీ మీద. తెలుగుదేశం మీద, లోకేష్ మీద విమర్శలు చేశారు. మళ్ళీ అందరికన్నా ముందే ఆయన బీజేపీతో జట్టు కట్టేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమిలోకి తీసుకెళ్ళడానికి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ నాయకుల నిబద్ధత, నిజాయితీ వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నా. ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు? ఈ రోజుకి రాజధాని లేదంటే నిజంగా అన్యాయం కాదండి ఆంధ్రప్రదేశ్కి? రాజధాని ఎక్కడ? పోనీ మీరు నాతో విభేదించండి. అమరావతి ఏముందో చూపించండి నాకు. అక్కడ వైజాగ్ డిక్లేర్ చేశారా? 3 రాజధానులు అన్నారు కదా. కడపలో అక్కడేంటి హైకోర్టు న్యాయ రాజధాని, లేకపోతే ఇక్కడ అమరావతిలో శాసనసభలు నిర్వహిస్తాము, లెజిస్లేటివ్ క్యాపిటల్. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. విశాఖపట్నంలోనే కూర్చుంటారు ముఖ్యమంత్రి అంటే అదే రాజధాని అవుతుంది. దానికన్నా తేల్చారా? సరే, అది కోర్టులు, కేసులు, స్టేలు, వ్యవహారాలు ఉన్నాయి. మళ్ళీ రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని. సో ఇక్కడ ఏంటంటే ఆడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి. ఎస్, అభివృద్ధి ఏమిటి? కేవలం సంక్షేమం ఒకటేనా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాల్సింది? ఇవాళ బటన్ నొక్కుతాము, ఇదిగో లక్షల కోట్లు పంచిపెట్టాము. మరి బటన్ నొక్కితే మీరు ఏ అభివృద్ధి తీసుకురాగలిగారు? ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? నిరుద్యోగిత రేటు ఎంత తగ్గించగలిగారు? అక్షరాస్యత ఎంత పెంచగలిగారు? మానవ అభివృద్ధి వనరులను ఎంత మెరుగుపరచగలిగారు? పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు ఉన్న ఉద్యోగాలకి వస్తున్నారా? ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలకు వస్తున్నారా? హైదరాబాద్కి వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి? రోడ్ల పరిస్థితి ఏంటి? ఇవన్నీ పట్టవా ప్రభుత్వాలకి?
ఎంత డబ్బులు ఇచ్చాము, ఎంత సంక్షేమం చేసాము, ఎంత ఓట్ బ్యాంకు రాబట్టుకున్నాం, ఎన్ని కుల రాజకీయాలు చేసాము, ఎన్ని కులాలు మన దగ్గర పెట్టుకోగలిగాము, ఎంత మత రాజకీయం చేసాం, ఎన్ని మతాలు మన దగ్గర పెట్టుకోగలిగాం. ఇదే జరుగుతోంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మరి ఈ ఫినామినాకి బ్రేక్ చేయగలిగేది ఎవరు అంటే కేవలం ఓటర్లు. ఇక్కడ అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లు బయటకు వచ్చి ఓటేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొంత బెటర్ అయితే, హైదరాబాద్లో అయితే గతంలో కూడా మళ్ళీ లెస్ దాన్ 50%. అంటే మనం పన్నులు కడుతున్నాము, మనకి బాధ్యత లేదా, అడగాల్సిన బాధ్యత లేదా? సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఈసారి ఓట్లు ఉన్నాయి, ఓట్ల పండగ అంటాం మనం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరగబోతున్న అతిపెద్ద ఎన్నికల కర్తువు. సో అది మే 13 ఆంధ్రప్రదేశ్కి అనేక ఫేజుల్లో 7 ఫేజుల్లో జరుగుతోంది. మరి ఎన్నికల సమయంలోనూ మనం ఆలోచించుకోవాలి. మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినో లేకపోతే చంద్రబాబు నాయుడునో లేకపోతే మోడీ గారినో నిలదీయలేకపోవచ్చు, లేకపోతే పురంధేశ్వర్ నిలదీయలేకపోవచ్చు. మీ దగ్గరకు ఎమ్మెల్యే అభ్యర్థి వస్తారు కదా, ఎమ్మెల్యే అభ్యర్థి ఫలానా పార్టీని చూస్తే, ఇదిగో సార్ ఇది మీ ప్రాంతానికి, మీ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏ ప్రామిస్ ఉంది, ఆ ప్రామిస్ ఏంటి, ఇప్పుడు 2024లో ఎంతవరకు వచ్చింది, మీరు రేపు దీని మీద ఏం చేస్తారు, కనీసం మాట్లాడకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మోదీ గారిని ఎలాగో అడగట్లా. మొన్న ఎన్డీఏ ఏర్పాటు అయ్యాక మొదటి సభ జరిగింది చిలకలూరిపేటలో. నేను ఇప్పుడు చెప్పిన అంశాల్లో ఏ ఒక్క అంశానన్నా మోడీ ప్రస్తావించారా? నో, ప్రస్తావించలేదు. ఎందుకంటే అది ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినా ప్రధానంగా ఉన్న అధికార ప్రతిపక్షాలు రేపేమన్నా అటు ఇటు మారినా ఇక్కడ గెలవబోయే ఎంపీలందరూ మా వాళ్ళే, బీజేపీ వాళ్ళే. అప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చెయ్యాలి? అన్నీ గుజరాత్కే చేద్దాం, లేకపోతే అన్నీ మహారాష్ట్రకే చేద్దాం, అన్నీ బీహార్కే చేద్దాం, అన్నీ ఉత్తరప్రదేశ్కే చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పార్టీలు అడిగితే కదా చేయడానికి. అడగకుండా వాళ్ళకేం అవసరం? పోనీ బీజేపీ ఎదుగుతుంది అక్కడ ఏమన్నా చేస్తే అంటే దే ఆర్ లెస్ దాన్ 1%. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చి, పోలవరానికి నిధులు ఇచ్చి, వెనుకబడిన లేకపోతే జిల్లాలకు డబ్బులు ఇచ్చి, రెవెన్యూలో పూర్తి చేసి అన్నీ చేసేస్తే విభజన హామీలు అర్జెంటుగా 40%కి వెళ్ళిపోతుందా? నో, దట్ విల్ నాట్ హ్యాపెన్. అది వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ లెక్కలు, ఎత్తుగడలు. అంటే ఈ రాష్ట్రంలో ఇది చేస్తే మాకు ఎంత వస్తుంది, ఇది క్లియర్గా కేంద్రం పద్ధతులు. కానీ మనకి అడిగిన, మనకున్న ప్రామిసులు తెచ్చుకోకుండా మనం ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నాము? ఒకవేళ వాళ్ళు పెట్టుకున్న ప్రజలుగా, ఓటర్లుగా మనం ఎందుకు అడగట్లేదు? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. సో 2024లో గెలిచే పార్టీ కూటమైనా, నేను చెప్పట్లా, నాకు తెలియదు ఎవరు గెలుస్తారో, ఎందుకంటే ప్రజలు ఓట్లేసేది. బోల్డ్ సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే ఏమో కూటమికి ఎగనెస్ట్గా వచ్చింది, ఇండియా టుడే సర్వే కూటమికి అనుకూలంగా వచ్చింది, ఆత్మసాక్షి సర్వే లేకపోతే ఇంకో సర్వే అని రకరకాలుగా వస్తున్నాయి. ఇంకా టైం ఉంది, మనం మాట్లాడుకుంటాం, ఇంకా టైం ఉంది ఎన్నికలకి. ఈలోపు చాలా అటు ఇటు మారుతాయి. సో ఈ అంచనాలు ఎలా ఉన్నా కూడా రేపు అధికారంలోకి వచ్చే పార్టీ ఏమిటి, గెలిచేది ఎవరు, 2024 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఏం చేస్తారు, ఈ విభజన హామీల అమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిజంగానే గట్టిగా పోరాడతారా, లేదా మళ్ళీ రాజకీయ అవసరాల కోసం పెద్దలతో కలిసి ప్రజలను మోసం చేస్తారా? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మీ దగ్గరికి వచ్చే నాయకులను కూడా మీరు ప్రశ్నించాలి. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.